నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించాలి. గురువారం జరగనున్న 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆర్డీఓ కిరణ్ కుమార్, డిఎస్పీ రమణ కుమార్. జూనియర్ కళాశాలలో ఉచిత పాఠ్య పుస్తకాలకు చరమగీతం పాడిన వైసీపీ ప్రభుత్వం. మనుగోలు కళాశాలలో జరిగిన ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. స్వాతంత్ర సమరయోధుల జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. సూలూరుపేటలో నిర్వహించిన ర్యాలీ, మానవాహారంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే విజయశ్రీ. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి స్టేడియంలో జరగనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లు పూర్తి. గురువారం జరగనున్న 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనులు చేపట్టిన అధికారులు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఆగస్టు 15వ తేదీ గురువారం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని ఆర్డీఓ కిరణ్ కుమార్ తెలిపారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో డివిజన్ పరిధిలోని వివిధ శాఖలకు చెందిన అధికారులతో స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రమణ కుమార్ ఆర్డీఓ కిరణ్ కుమార్ ను కలిసి పుష్పగుచ్చం అందజేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై గూడూరు డివిజన్ పరిధిలోని వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆర్డీఓ కిరణ్ కుమార్ అధికారులకు పలు సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ పట్టణంలో అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో సుమారు 1000 మంది పాల్గొనబోతున్నారని, వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రత్యేకంగా చిల్లకూరు మండలానికి చెందిన సైకత్ శిల్పి సనత్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక సైకత్ శిల్పం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులు పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారని, ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ప్రతిభ చాటిన అధికారులకు అవార్డులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 78వ స్వాతంత్ర వేడుకలకు సంబంధించి మన గూడూరు డివిజన్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించడానికి డివిజన్లో ఉన్న అందరి శాఖల అధికారులు మరియు మండల స్థాయి అధికారులని, స్వచ్ఛంద సంస్థలని, అలాగే అందరినీ కూడా పత్రికా ప్రతినిధులు, ప్రజలకు అందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, రేపు ఆదిశేషారెడ్డి స్టేడియంలో ఉదయం 9 గంటలకి 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఇందులో మనకు సైకత శిల్పానికి సంబంధించి, మనకు చిల్లకూరుకు సంబంధించిన సైకత శిల్పానికి సంబంధించిన చిత్రకారుడు ఇసుకతో ఒక సైకత శిల్పాన్ని తయారు చేస్తున్నారు. అలాగే మనకు మొట్టమొదటిసారిగా మన ఎమ్మెల్యే గారు పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ఆదిశేషారెడ్డి స్టేడియంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. దీంట్లో వేదికలు, దానికి సంబంధించిన పత్రికా విలేకరులకు సపరేట్గా నెక్స్ట్ క్యాబిన్స్, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి, మండల్ లెవెల్ ఆఫీసర్స్కి, డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్కి అందరికీ కూడా గ్యాలరీస్ ఏర్పాటు చేస్తూ ఇక్కడి నుంచి ప్రజలు మరియు విద్యార్థులు వచ్చే వాళ్ళందరికీ కూడా షామియానాలు ఏర్పాటు చేసి ఆ షామియానాల దగ్గర కూర్చోవడానికి మన గౌరవ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ 1000 మంది విద్యార్థులకు సంబంధించి స్నాక్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే డివిజనల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా మేము కూడా విద్యార్థులందరికీ కూడా స్నాక్స్ మరియు ఫ్రూట్ జ్యూసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మెడికల్ క్యాంప్స్ మరియు
శకటాలకు సంబంధించి దాదాపు 10 శకటాలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము. ఒక్కొక్క శాఖకు సంబంధించిన శకటాలు వాటికి సంబంధించి తమ వాహనాలని గౌరవ ప్రజాప్రతినిధుల యొక్క అభివాదం కోసం తీసుకెళ్తూ ఉంటారు. అలాగే కళాజాత బృందాలు 16 కళాజాత బృందాలని ఏర్పాటు చేసి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము. మనకు కేరళ నుంచి కూడా 3 సాంస్కృతిక కార్యక్రమాలు కూడా తీసుకొని వచ్చి ఇక్కడ ఏర్పాటు చేస్తూ మహిషాసుర మర్దిని, అలాగే కేరళ డ్రమ్స్, ఈ విధంగా ఇన్ని రకాలుగా ఏర్పాటు చేసి గ్యాలరీసు, తర్వాత చుట్టుపక్కల ఉన్న కాంపౌండ్ వాళ్ళని బ్యూటిఫికేషను, అలాగే మనకు గూడూరు డివిజన్లో స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో వాటి విగ్రహాలన్నిటికీ కూడా అలంకరించడము, మరియు ఈ ఫిషర్మెన్స్ ఉన్న చోట, మత్స్యకారులు ఉన్న చోట ఫ్లాగ్ హాయిస్టింగ్ బోట్స్లో చేసుకోవడము, అన్ని సచివాలయాలలో, ప్రభుత్వ కార్యాలయాలలో ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసుకోవడము, ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ కూడా చారిత్రక కట్టడాలన్నీ కూడా విద్యుత్ అలంకరణలతో తీర్చిదిద్దడము, ఇవన్నీ ఒక ఘనంగా నిర్వహిస్తూ దీనికి సంబంధించి 4 ఎమ్మెల్యేలు వస్తున్నారు. గూడూరు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో సుల్లూరుపేట ఎమ్మెల్యే గారు, సత్తివేడు ఎమ్మెల్యే గారు, అలాగే వెంకటగిరి ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ శకటాలని మరియు సాంస్కృతిక కార్యక్రమాలని, ప్రశంసా పత్రాలని అన్నింటినీ కూడా అందజేయడానికి వస్తున్నారు. ఇక్కడ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా స్వచ్ఛందంగా వచ్చి లైవ్ కవరేజ్ కూడా చేస్తూ ఈ 78వ స్వాతంత్ర దినోత్సవ వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో ఉచిత పుస్తకాల పంపిణీకి మంగళం పాడారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి విమర్శించారు. మనుబోలు జూనియర్ కళాశాలలో పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మనుబోలులోని జూనియర్ కళాశాలలో ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో జూనియర్ కాలేజీల్లో పంపిణీ చేసే పుస్తకాలను నిలిపివేశారని విమర్శించారు. విద్యార్థుల సంక్షేమాన్ని విస్మరించాలని తెలిపారు. విద్యా వ్యవస్థలో నారా లోకేష్ బ్రాండ్ పాలన మొదలైందని, తన చేతుల మీదుగా జూనియర్ కళాశాలలకు శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవం చేసి ప్రస్తుతం పుస్తకాల పంపిణీ చేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అదేవిధంగా డిగ్రీ కాలేజ్ మంజూరుకు తమ వంతు కృషి చేస్తానని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంలో దూసుకుపోవడం ఖాయమని తెలియజేశారు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరారు. చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. 70,000, ₹1,00,000, 2 లక్షలు, 3 లక్షలు వచ్చేవాడు సాఫ్ట్వేర్ ఉన్నారు, ఇంకా ఎక్కువ వచ్చేవాడు ఉన్నారు, లక్షలు వచ్చేవాడు ఉన్నారు. నేను పదే చెప్పా. లాస్ట్ ఇయర్ ఐ థింక్ జూన్లో 10 పెళ్ళిళ్ళకి అటెండ్ అయినా. వింటే కదా, ఇటు చూస్తే కదా మంది పిల్లలు ఉన్నారు. బుక్స్ పంపిణీ అంత ముందు లేదు. ఇప్పుడు మన లోకేష్ బాబు యంగ్ హీరో, యువగళం అని చెప్పి ఒక ట్రెండ్ క్రియేట్ చేశాడు. యువగళం అని 1000 కిలోమీటర్ల నుంచి మన ఊరికి కూడా వచ్చాడు, ముత్తుకూరికి. ఈరోజు నిజంగా ఆయన గళం ఇప్పాడు. ఫస్ట్ ఇక్కడ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రారంభం నిన్న పొదలకూరులో కూడా మొన్న నేను డిస్ట్రిబ్యూట్ చేసి వచ్చా. అయితే వీళ్ళనేది అంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో బిఫోర్ 19 జూనియర్ కాలేజెస్లో, డిగ్రీ కాలేజెస్లో కూడా లంచ్ ఉండింది. ఇప్పుడు ఆ లంచ్ కార్యక్రమం మన బిడ్డ ఎత్తేసాడు. లాస్ట్ టైం 5 ఇయర్స్లో ఉన్న మన అప్పటి ముఖ్యమంత్రి ఎత్తేసాడు. అది మళ్ళీ స్టార్ట్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు. అది కూడా లోకేష్ బాబు గారి దృష్టిలో. ఈ కార్యక్రమంలో మధుబాబు, ప్రిన్సిపల్, లెక్చరర్లతో పాటు టీడీపీ మండల అధ్యక్షుడు గాలి రామకృష్ణారెడ్డి, మధునాయుడు, రాయపాటి కిరణ్, వెడిచర్ల వెంకటరమణారెడ్డి, పచ్చిపాల రామిరెడ్డి, పొన్నూరు అశోక్, అల్లూరు వెంకటరమణయ్య, సుమన్ తేజ, సుధీర్ రెడ్డి, మహేంద్ర, మలిరెడ్డి చిట్టిబాబు, దామోదర్ రెడ్డి, సుమన్ రెడ్డి, కట్టు రవి, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. సూలూరుపేటలోని హోలీ క్రాస్ రోడ్డు వద్ద హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యురాలు విజయశ్రీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ర్యాలీగా బయలుదేరిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆర్టీసీ బస్టాండ్ వద్ద మానవహారం నిర్వహించారు. ఆగస్టు 15వ తేదీ ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలని శాసనసభ్యురాలు విజయశ్రీ తెలియజేశారు. మాతరం 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 మాతరం
మీరు ప్రతిజ్ఞ చేస్తారు. సమర యోధులు గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబవుతోంది. స్టేడియంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యే అతిథులు మరియు విద్యార్థులకు పట్టణ ప్రముఖులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో స్టేడియం నూతన శోభ సంతరించుకుంటుంది. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం, స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించడంతో గురువారం జరగనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రతిష్టాత్మకంగా తీసుకునే అధికారులు పనులు చేపట్టారు. సైదాపురం మండలంలో గురువారం జరగనున్న 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జడ్పీ హైస్కూల్ ప్రాంతం నుండి బస్టాండ్ వరకు 50 అడుగుల త్రివర్ణ పథకంతో విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శివకుమార్ మాట్లాడుతూ ప్రజల్లో దేశభక్తిని నింపేందుకు ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శారద, ఎంఈఓలు దయాకర్, సుప్రియ, కార్యదర్శి జిలాని, శశి, ఇంద్రాని, ఏడుకొండలు, వాసుదేవరాజు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవాలు సంబరాల వేడుకల సందర్భంగా సైదాపురం మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి హాస్పిటల్ సెంటర్ వరకు నినాదాలతో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మండల పరిషత్ సిబ్బంది, తర్వాత వచ్చేసి ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఎంపీడీఓ గారు, పంచాయతీ కార్యదర్శులు, విద్యార్థులు అందరూ ర్యాలీతో ప్రారంభమయ్యి కార్యక్రమం భాగంగా ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సైదాపురం నందు ప్రజలలో దేశభక్తి పెంపొందించడంలో భాగంగా ఈరోజు అందరినీ మనము ఒక భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఒక పిల్లలందరికీ కూడా భారీగా ఒక పెద్ద జెండాని ఇచ్చి అది ఊరేగింపుగా మనం మండలంలో ముఖ్య ప్రదేశాలను సేకరించి ప్రజల్లో మనకు జాతీయత భావం పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ స్వాతంత్ర దినోత్సవం 78వ స్వాతంత్ర దినోత్సవంలో భాగంగా పిల్లలకి గత 3 రోజులుగా రకరకాల ఆటలు, దేశభక్తి గేయాలు అన్ని కార్యక్రమాలు 12వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ప్రత్యేక ర్యాలీలు, బైక్ ర్యాలీ కానీ, సైకిల్ ర్యాలీ కానీ, లేదా ఊరేగింపులు, ఇట్లా విభిన్న మార్గాల ద్వారా దేశభక్తిని చాటుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేయవలసిందిగా ఆదేశించున్నారు. దానిలో భాగంగా ఈరోజు మన సైదాపురం మండలంలోని జడ్పీ హై స్కూల్ మధ్యలోని పాఠశాల విద్యార్థులు, అదేవిధంగా పాఠశాల సిబ్బంది, ఎంఈఓ గారు, యువపిఆర్టీ గారు, తదుపరి సైదాపురం మండలంలోని దాదాపు అందరూ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, సర్కిల్ అధికారులు, పాత్రికేయ మిత్రులు వీళ్ళందరినీ సమీక్షించుకొని వారి త్రివర్ణతో ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. మనకి ఈ త్రివర్ణ పతాకాన్ని గెలాక్సీ స్కూల్ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని బాగా నిర్వహించిన ఎంఈఓ గారికి, పాఠశాల ఉపాధ్యాయులకి, యువపిఆర్టీ గారికి, అదేవిధంగా అందరి సర్పంచులకి,
పంచాయతీ కార్యదర్శికి అందరికీ కూడా కోర్టులు తెలియజేసుకుంటున్నాను. ఏంటంటే దేశభక్తిని సూచిస్తూ పాఠశాల విద్యార్థులకి ప్రత్యేక కార్యక్రమాలు చేయడం కానీ లేదా రేపు జరిగే దాంట్లో దేశభక్తిని పెంపొందించేందుకు మంచి ఉపన్యాసాలు ఇచ్చి సైదాపురం మండలంలోని రాగన రామాపురం సర్పంచ్ ఊస నరసమ్మ ఏపీఓ చంద్రపై ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓకు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ ఫిర్యాదు మేరకు ఉపాధి హామీ పనులకు తీర్మానం ఇవ్వడం లేదనే నెపంతో తనను దుర్భాషలాడుతూ ఏకంగా సర్పంచ్ పదవిని చెక్కు పవర్ను ఓడిపీకిస్తానని బెదిరిస్తున్నానని ఆమె వాపోయారు. సర్పంచ్ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి సంబంధిత ఏపీఓపై చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ శివకుమార్ తెలిపారు. గురువారం నాడు జిల్లా కలెక్టర్కు డ్వామా పీడీకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఏపీఓపై విచారణ చేపట్టాలని కోరారు. మా అమ్మగారు అయినటువంటి గ్రామ సర్పంచ్ ఊస నరసమ్మ గారు ఇక్కడ మండలంలో గత 3 రోజుల నుంచి గ్రామ అభివృద్ధి శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. ఈ శిక్షణ కార్యక్రమానికి మా అమ్మగారు అయినటువంటి ఊస నరసమ్మ మొదటి రోజు హాజరవడంతో మీటింగ్ మధ్యలో నుంచి ఎంజీఎన్ఆర్ఈఎస్ ఏపీఓ గారు చంద్రయ్య గారు మా అమ్మగారిని పిలిచి మీరు అసలు ఏమనుకుంటున్నారు, మీ పనితీరు ఏంది, అలాగే నేను మీ మీద కలెక్టర్కి అర్జీలు పెడతాను, మీరు కానీ తీర్మానాలు ఇవ్వకపోతే, అలాగే తొందరలో మీ సర్పంచ్ పదవి కూడా కోల్పోతారు మీరు, అదేవిధంగా మీకు చెక్ పవర్ను కూడా తీసేస్తాను అని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇదే విషయంపై మేము ఈరోజు ఎంపీడీఓ గారిని కలవడం జరిగింది. ఎంపీడీఓ గారికి కూడా లెటర్ అర్జీ రూపంలో తెలియజేశాము. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి కూడా తెలియజేస్తున్నాము. అదేవిధంగా డోమా ఆఫీస్ పీడీ గారికి కూడా తెలియపరుస్తున్నాము. ఈ రోజే కలుస్తున్నాము. గూడూరు పట్టణంలోని మాయాబజార్ ప్రాంతంలో ఏర్పాటైన సిపిఎం కార్యాలయంలో బుధవారం ఆ పార్టీ సీనియర్ నాయకులు కామ్రేడ్ కేశవులు 4వ వర్ధంతి కార్యక్రమాన్ని సిపిఎం నాయకులు కేశవులు చిత్రపటానికి పూలమాలలేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాసులు మాట్లాడుతూ సిపిఎం పార్టీ కోసం గత 30 సంవత్సరాల నుండి పార్టీ కోసం కామ్రేడ్ కేశవులు అనేక సేవలను అందించారన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి జోగి శివకుమార్, పుట్టా శంకరయ్య, సురేష్, అడపాల ప్రసాద్, మణి, చంద్రయ్య, నరసింహులు, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ ఆయన టీచర్గా పనిచేస్తూ ఒక బడిపంతులుగా ఒక యూటీఎఫ్లో ఒక రంగాన్ని తయారు చేసుకొని వాళ్ళు ఎంత చక్కగా నడిపాడు. ఆ తర్వాత ఆయనకి వయసు వచ్చి రిటైర్మెంట్ అయిన తర్వాత పార్టీలోకి వచ్చి పార్టీని కూడా పార్టీకి ఒక పెద్ద తలకాయ బాగా నిలబడిపోయి అన్ని పనులు కూడా ఆనే చేసుకుంటూ మమ్మల్ని అందరూ కూడా బాగా కృషి చేసి ఎక్కేసుకొని పోయి పార్టీని కూడా ముందుకు కొనసాగిస్తున్న వ్యక్తి. అది ఒకటే కాదు, అన్ని రంగాలు కూడా ఆయనే. వ్యవసాయ కార్మిక సంఘం కావచ్చు, రైతు సంఘం కావచ్చు, అదే ఎస్ఎఫ్ఐ రంగం కానీ ఇక ఎన్ని సంఘాలలో అన్నిటికీ నేనున్న పార్టీకి అండగా అని చెప్పి ముందు వేసిన వ్యక్తి. ఆ రోజు కూడా ఆయన చనిపోయే రోజు భూ పోరాటం వస్తే పాతపల్లెల్లో పోయి ఆ పొలంతా తిరిగి రావడం జరిగింది. ఆయన హఠాత్తుగా మరణించాడు. కానీ పెద్దవాళ్ళు చెప్తారు, కమ్యూనిస్ట్ అనే ఆయన లాస్ట్ చచ్చిపోయేదా కూడా కమ్యూనిస్ట్గానే బతకాలంటే ప్రత్యేకంగా చెప్పాలి. ఆయన అక్కడే ఈరోజు కూడా ఆయన లేని లోటు టీచర్లు కానీ మాకు కానీ చాలా దారుణమైన పరిస్థితి. మేము ఇల్లు పెట్టినప్పుడు నన్ను భుజం తట్టి నువ్వు కార్యకర్తగా నెలకొల్పుతావు, ఆ లక్షణాలు నీలో ఉన్నాయి అని అప్పుడప్పుడు నన్ను అనేవాడు. ఒకరోజు వచ్చి నేను ఏం సార్ మీరు చెప్తున్నారు, ఈ మా కార్యకర్తలు సక్రమంగా పనిచేయడం లేదు మా వాళ్ళు ఏంటంటే, వెంకరయ్య నువ్వు బాధపడబాక, 2 సభ్యత్వాలు మూల పడవలు ఉన్నాయి మాకు 5 ఏళ్ళు. మేము మూల పడవ పోయి 2 సభ్యత్వాలు కట్టుకొచ్చాను నేను. నీకు ఎప్పటికైనా మంచి రోజులు వస్తాయి, మంచి పేరు వస్తుంది, గుర్తింపు వస్తుంది, నువ్వు బాధపడలేదు అని భుజం తట్టి నన్ను ప్రోత్సహించిన వ్యక్తి కేశవులు సార్. అందుకని ఆయనకి నేను దోహాలు చేస్తున్నాను. మొత్తం డివిజన్ పరిధిలో కేశవులు సార్ అంటే ఒక మంచి నేమ్ ఉంది. దీనికి కారణం ఏంటంటే, ఎక్కడైనా సమస్య అని చెప్పి ఆఫీస్కి వస్తే ఆయన వెంటనే దాన్ని స్పందించి నిరాభరంగా ఉండి పనిచేసే వ్యక్తిగా గుర్తింపు ఉంది. అట్లాగే ఎస్ఎఫ్ఐ
ఉద్యమం సంబంధించి ఈ ప్రాంతంలో ఎస్ఎఫ్ఐని నిర్మించే దాంట్లో ఆయన చేసినటువంటి కృషి చాలా అమూల్యమైందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఎస్డబ్ల్యూఎఫ్ కావచ్చు, మిగిలినటువంటి సిఐటి ట్రేడ్ యూనియన్ సంబంధించి కావచ్చు. నాయుడుపేటలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం సర్పంచులకు, పంచాయతీ సెక్రటరీలకు, పంచాయతీలోని ప్రజలకు అందించవలసిన కనీస సౌకర్యాలు, చెత్త నుండి సంపద ఎలా సృష్టించాలి అన్న విధానంపై గత 3 రోజులుగా శిక్షణా కార్యక్రమాన్ని ఎంపీడీఓ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. చట్టం ప్రకారము కేంద్ర ప్రభుత్వం చర్చించుకొని తర్వాత బిల్లును ఈ విధంగా మనం ఇక్కడ స్థానిక ప్రభుత్వాలు తీర్మానాన్ని చర్చించుకొని ఆమోదించుకుంటాం. అక్కడ బిల్లులు ప్రవేశపెట్టి బిల్లుల్ని చర్చించి తద్వారా ఆమోదించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు. మన గ్రామ పంచాయతీల్లో విధులు సెక్షన్ 45 ప్రకారము మనం ఇలా చేయాలి. ఐచ్ఛిక విధులు ముఖ్యమైనవి గ్రామ పంచాయతీలో సెక్షన్ 45 ప్రకారము 6 విధి నిర్వహణలు కంపల్సరీ మనం చేయాల్సిన విధి మనకు ఉంది. మన ద్వారా గౌరవ సర్పంచ్ గారు కూడా ఉంది. ఏవేవి 6 ఏమా ముఖ్యమైన నిధులు, త్రాగునీరు, నెక్స్ట్ రోడ్లు, డ్రైనేజీ, ఇంకా 2 ఉన్నాయి, శ్మశానాలు, నెక్స్ట్ 6. గూడూరు పట్టణంలో బుధవారం నాటి బంగారం, వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ జ్యువెలర్స్ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. 8 గ్రాముల బంగారం ధర 54,000గా ఉంది. అలాగే గ్రాము బంగారం ధర 6,750 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 86 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించాలి. గురువారం జరగనున్న 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆర్డీఓ కిరణ్ కుమార్, డిఎస్పీ రమణ కుమార్. జూనియర్ కళాశాలలో ఉచిత పాఠ్య పుస్తకాలకు చరమగీతం పాడిన వైసీపీ ప్రభుత్వం. మనుబోలు కళాశాలలో జరిగిన ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. స్వాతంత్ర సమరయోధుల జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. సూలూరుపేటలో నిర్వహించిన ర్యాలీ, మానవాహారంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే విజయశ్రీ. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి స్టేడియంలో జరగనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లు పూర్తి. గురువారం జరగనున్న 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనులు చేపట్టిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.